హాయ్ అండి. ఎప్పుడు పాలకూర పప్పు, పాలకూర ఫ్రై కన్నా ఈసారి ఇలా పాలకూరని ఉల్లికారం వేసి చేయండి, చాలా బాగుంటుంది. ఆకుకూర అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఒక ముద్ద ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. ఈ కూరని 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి తర్వాత 15 వరకు ఎల్లుల్లి రెబ్బలు, సాల్ట్, 2 స్పూన్ల కారం వేసి ఇలా కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి పొట్టి తీసిన ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి ఈ తాలింపుని దూరగా వేయించాలి. తర్వాత మిక్సీ పట్టిన ఈ ఉల్లికారాన్ని వేసి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసి మంటని సిమ్ లో పెట్టుకొని పచ్చివాసన పోయినంత వరకు ఈ ఉల్లికారం ఆయిల్ పైకి తేలి ప్యాన్ నుంచి సపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగానే సన్నగా కట్ చేసిన పాలకూరను వేసుకోవాలి. నేను 4 కట్టలు తీసుకున్నాను. ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ వేసాం. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని కూరని బాగా కలుపుకొని మూత పెట్టి ఈ ఆకుకూర వేసాక 2-3 నిమిషాలకి ఇలా మగ్గిపోతుంది. మూత తీసాక ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ కూర అనేది బాగా దగ్గర పడినంత వరకు ఇలా వేయించుకోవాలి. వేడివేడికి సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది అంటారు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.